వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో ఏ దేవతకి ఏ వాహనం ఉంటుంది, వాటిని ఉపయోగించటం వెనుక కారణం ఏమిటో తెలుసుకుందామా? హిందూ మతంలో ఆరాధించే దేవుళ్ళందరికీ ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. కొందరు రాక్షసులని సంహరించారు, మరికొందరు లోక సృష్టి కోసం ఎన్నో పనులు చేశారు. ఒక్కో దేవతకి ఒక్కో నైవేద్యం పెడతారు. నైవేద్యాలకి విశిష్టత ఉంటుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో వాహనం కూడా ఉంటుంది. ఆయా వాహనాల మీద దేవుళ్ళు సంచరిస్తారని ప్రపంచాన్ని పర్యటించటానికి ఉపయోగించేవాళ్ళు. ఈ వాహనాలకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ దేవుళ్ళు దేవతలకి వాహనాలు, వాటి వెనుక ఉన్న అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టికర్త శివుడు తన వాహనంగా నంది ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతారు. పవిత్రమైన నందిని స్వారీ చేసినట్టుగా చెబుతారు. నంది శివుని నమ్మకమైన వాహనంగా ద్వారపాలకుడిగా పనిచేస్తాడు. శివుని వాహనంగా నందిని ఎంపిక చేయటం వెనుక రెండు అత్యంత ప్రసిద్ధమైన కథలు ఉన్నాయి. నంది బలం, విధేయత, సంతానోత్పత్తి సారాంశాన్ని సూచిస్తుందని ఒక కథ చెబుతుంది. సంతానోత్పత్తితో అనుబంధం, సృష్టి విధ్వంసం శివుని పాత్రకు తగిన గుణముగా చెబుతారు. నంది వాస్తవానికి శిలాద మహర్షి కొడుకు అని మరొక కథ చెబుతారు. ఆయన శివుడికి పరమ భక్తుడు. అతనికి అమరత్వం వరం కూడా ఉంది. శివుడికి వాహనంగా మారతాడనే వరం కూడా ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. శనిదేవుడికి అనేక వాహనాలు ఉన్నాయని విశ్వసిస్తున్నప్పటికీ కాకి అత్యంత ప్రాచుర్యం పొందినది. శని భగవానుడు న్యాయదేవుడు. అతని వాహనం అనేక విభిన్న అర్థాలను కలిగి ఉంటుంది. హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహదేవత అతని వాహనంగా ఒక కాకితో కలిసి ఉంటుంది. కాకి చాలా చురుకైన అవగాహన, తెలివితేటలకు చిహ్నంగా భావిస్తారు. కాకికి నిశితమైన దృష్టిని కలిగి ఉంటుంది. శనిదేవుడు తన కఠినమైన తీర్పులు ఇస్తూ ఎప్పుడూ కోపంగా ఉంటాడు. కానీ తన నిర్ణయాలు ఇస్తూ శనిదేవుడికి సహాయం చేస్తూ ప్రపంచంపై నిఘా ఉంచుతుందని చెబుతారు. మరొక ప్రతీకవాద ప్రకారం కాకి మృత్యుదేవత దూతలుగా చెబుతారు. అందుకే కాకి ఎదురొస్తే అశుభంగా భావిస్తారు. శనిదేవుడు మానవుల జీవిత మరణ చక్రంలో భాగమైనందున కాకి కూడా రెండింటికి ప్రయోజనం అందిస్తుందని అంటారు. స్వర్గానికి రాజు ఇంద్రుడు. ఆయన వాహనం ఐరావతం అంటే తెల్లని ఏనుగు. ఉరుములు మెరుపులకి రాజుగా చెబుతారు. ఇంద్రుడి వాహనం ఐరావతం తెల్ల ఏనుగు. స్వచ్ఛత, బలం, సమృద్ధికి చిహ్నంగా కనిపిస్తుంది. వర్షపాతం, సంతానోత్పత్తికి బాధ్యత వహించే దేవుడిగా ఇంద్రుడు ఉంటాడు. ఏనుగు వాహనం నీరు, శ్రేయస్సుతో అనుబంధం కలిగి ఉంటుంది. మరొక నమ్మకం ఏమిటంటే ఐరావతం స్వర్గానికి కాపలాదారుగా పనిచేస్తుందని చెబుతారు. దుర్గామాత స్త్రీ శక్తి స్వరూపం. సింహం మీద దుర్గాదేవి స్వారీ చేస్తుంది. ఇది శక్తి, ధైర్యం, పరాక్రమానికి ప్రతీక. సింహంతో దుర్గాదేవి అనుబంధం భయంకరమైన రక్షణాత్మక స్వభావానికి చిహ్నంగా ఉంటుంది. ఆమె తరచుగా రాక్షస సంహారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని రక్షించటం వంటివి చేస్తుంది. సింహంపై స్వారీ చేస్తూ దుర్గాదేవి ఎలాంటి కష్టాలనైనా అధిగమించగల గొప్ప స్త్రీ శక్తిని సూచిస్తుంది. జ్ఞానం, చదువు, కళల దేవత సరస్వతీదేవికి వాహనంగా హంస ఉంటుంది. సరస్వతీదేవి హంసని వాహనంగా ఎంచుకోవటం వెనుక స్వచ్ఛత, దయా, మంచి చెడుల మధ్య వివక్షని చూపించే సామర్థ్యానికి చిహ్నంగా భావిస్తారు. క్రమశిక్షణ స్వచ్ఛతకి ప్రతీకగా ఉంటుంది. విద్యార్థి జీవితంలో ఈ రెండు ముఖ్యమైన అంశాలు. అందుకే హంస సరస్వతి భక్తులకి సరైన మార్గాలని అనుసరించటంలో చాలా సహాయపడుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.